అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిలి రాజా వారింటికి. పెళ్ళయింది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చెప్పమంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా? ఇదేం తిరకాసు? మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. నమ్మొచ్చా? తాళి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా నమ్మరా మై హూనా. అమ్మయ్యా రమ్మరా. అనుకున్న ప్రకారం మీ మావయ్య గారింట్లో నీ కాలు పెట్టించా. దా. ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. మరి ఏంటది? ఏంటంటారేంటండి? వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళా? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి. డ్రైవర్ మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావుడు. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు. అక్షంతలు పట్టండి. ఆహా, సర్వమానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళ అక్షంతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు? ప్రతిదానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రతిదానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్లారు. మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు, నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి. ఇంట్లో కూర్చుని నేను చేసే పనే ఉంటది. పదండి. బ్రహ్మం సార్, డ్రైవర్ని పిలు. అలాగే సార్. అరే డ్రైవర్, ప్రతిదానికి ఇద్దరు వస్తారండి. అసలే కన్ఫ్యూజ్ చేస్తుంటే. డ్రైవర్, ఎస్టేట్కి వెళ్ళాలి, కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారేంటి? మామయ్య గారు, కాఫీ తీసుకోండి. కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తానులే. నానా, అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నాన్న. ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి. ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా. అల్లుడు గారికి ఇయ్యమ్మా. అల్లుడు గారికి, అల్లుడు గారికి. కళ్ళు నెత్తికెక్కారా? ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని? ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించో. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా. వెళ్ళరమ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయినాయండి? వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి. మేము సేమ్ ఫుడ్ తిన్నా, మాకు అవలేదండి మరి. హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోతలకి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులు? సర్లేండి బావగారు, ఎస్టేట్ కి రేపు వెళ్దాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా. అవన్నా సరిగా చేసాడు. సార్, వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వద్దులండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వెళ్ళబోయా కానీ వాళ్ళిద్దరండి. వెళ్ళబోయా బాబు. పెడతావు. బతికిపోయాం గురు. దిగండి అల్లుడు గారు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు, ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? 3 ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊనాల్సిందే కదా.
ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను నేను. నేను అదే స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి. అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా, లోపల ఇంటికి మీరు రావడానికి ఏమిటండి? నమస్కారం సార్. ఎవరా నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా? అది ఒకప్పుడు, ఇప్పుడు మీ అల్లుడు గారి డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకే ఇంకా అర్థం కాలేదు. ఏంటి? ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ అవునా? దొంగ నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పానో చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ ముద్దులు పోనిచ్చుకున్నావు కాదు, కథంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది అంటే అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్, ఇంట్లోనే పోవడానికి తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు, ఇప్పుడు మన ఇంట్లో నాన్నగారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమ జంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై, వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్దాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అల్లుడు గారు అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. నిజమే, అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు. కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓ 4 రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడు గారు, మహారాజా వారితో తేలిగ్గా ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. నేను అనుకోలేదు. ఏమైంది? ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏం కావాలా? దొరికావురా. ఒరేయ్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు గానీ ఈ నడుము ఎవరితో చెప్పరా. ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. చెప్పా పెట్టుకుంటూ వచ్చాను. వచ్చే వరకు నాకు మాత్రం తెలుసు. టెన్షన్ తో పిచ్చెక్కిపోతుందయ్యా నాకు. నువ్వేం కంగారు పడకు. మై హూనా. ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో అయినా అయినా జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ అయినా అయినా వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి పచ్చడి అయినా అయినా వీడేంటి ఇక్కడ? రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ? ఐశ్వర్య వచ్చింది కనుక అన్నయ్యను కదా అని ఫిజికల్ అతుక్కుపోదాం అనుకుంటున్నాడేమో. ఓహో, నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు. చెప్తాడు సంగతి. ఏంట్రా నువ్వు ఇక్కడ? అదే నేనేస్తున్న క్వశ్చన్. నేను ఈ ఇంటికి బియ్యం కొన్నే. అది నా పొజిషన్. ఏమైంది ఇప్పుడు? ఆ బద్రిగాడు ఎవరు అనుకుంటున్నారు? మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు. ఆ బాలుగాడు ఎవడో తెలుసా? మా నాన్నకి పని మనిషికి పుట్టినోడు. అబ్బా, ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా. నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. మా అల్లుడు బంగారు. నా డ్రీమ్ నిజమైపోయిందయ్యా. నాకు ఎంత ఆనందంగా ఉన్నా. విన్నాను, చాలా బాధపడ్డాను. జరగకూడదు జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నేను వాడికి సానుభూతి చెబుదాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి? పాపం, షాక్కు తట్టుకోలేక మెంటలు వచ్చి ఉంటది. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలను బాధే పుడతాడు.
అమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట. ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును, అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. వేదవది, మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్ట ప్రాణం? పట్టపురాడా పాడా ఏంటి పని మనిషి అంట. చీచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింకా? అది 1980 డిసెంబర్ 14వ తేదీ. బాబు గారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా? అదే అదృష్టం. అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాలి. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7న? అయ్యగారు, అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు. వాడికి బలమైన ఆహారం పెట్టు. డబ్బు కోసం వెనకాడద్దు. ఎంత అవసరమైనా అడిగి తీసుకో. అలాగేనయ్యా. మంచిది. బురిడి ఎదవని ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా అర్థమై చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? చి రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. చ ఇదే కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. चोली के पीछे क्या है? चोली के पीछे, चोली के पीछे क्या है? चोली के पीछे. चोली के पीछे क्या है? రావులమ్మా, चोली के पीछे क्या है? चोली के पीछे